మీరు బైబిల్ గ్రంథంలో ఇండెక్స్ దగ్గరికి వచ్చేయండి. ఇండెక్స్ తెలుస్తుంది కదా, దాని ప్రక్కన ఈ యొక్క గ్రంథాల గురించిన ఇంట్రడక్షన్ ఉంటుంది. తెలియకపోతే ప్రక్కన వాళ్ళు ఇంకొకరికి తెలియచెప్పండి. వాళ్ళ కొన్ని బైబిల్స్లో ఉండకపోవచ్చేమో. దొరికిందా? కొన్ని బైబిల్స్లో లేవా? అప్పుడు ప్రక్కన వాళ్ళని చూడండి. ప్రక్కన వాళ్ళకు కూడా లేదా? నా దగ్గరికి రండి. ఓకే, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే హగ్గయి గ్రంథం. పరిచయ వాక్యాలు నేను చదువుతున్నాను. అందరి దగ్గర లేదు కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను. పరిచయ వాక్యాలు ఏమున్నాయో. క్రీస్తు పూర్వము 520 సంవత్సరంలో హగ్గయి ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన క్లుప్త సందేశాల సంకలనం ఈ గ్రంథం. దేవుని ప్రజలు చెర నుండి స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. యెరూషలేములో ప్రజాజీవనం మెరుగయింది. అయితే దేవాలయం మాత్రం శిథిలాల్లోనే ఉంది. దేవాలయాన్ని పునర్నిర్మించాలని మరియు దేవుడు తన వైపు మళ్ళిన ప్రజలకు సమాధానాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడని తెలిపే సందేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ యొక్క విషయ సూచిక అనే చోట ఏం రాసిందంటే దేవాలయ పునర్నిర్మాణం గురించిన ఆజ్ఞ, ఆదరణ మరియు నిరీక్షణ ఇచ్చే సందేశాలు అని రాయబడి ఉంది. ఇదంతా నేను పరిచయ వాక్కులు చదివాను మీకు. మన బైబిల్లో ఉన్నదే పరిచయ వాక్కులు. ఎవరి గురించి? హగ్గయి అనేటువంటి ఒక ప్రవక్తను గూర్చి. ఆయన యూదుడే. హగ్గయి అనే మాటకి పండుగ అని అర్థం అన్నమాట. ఆ మాటకి అర్థమే అది. హగ్గయి అనే మాటకి పండుగ అనేటువంటి అర్థం. ఈ హగ్గయి ప్రవక్త అక్కడే రాస్తుంది టైం, క్రీస్తు పూర్వము 520 సంవత్సరంలో. అయితే 520 సంవత్సరంలో ఈయన ప్రవచించాడు. గతించినటువంటి వారాల్లో మనం ఆమోసు గ్రంథంలో ఈ యొక్క గ్రంథాలన్నిటిలోనూ కూడా ఈ బీసీలో జరిగినటువంటి సంఘటనలన్నీ ధ్యానం చేస్తూ ఈ చిన్న ప్రవక్తలు ఏ విధంగా తన ప్రజల దగ్గరికి వచ్చి ప్రవచించారో, వాళ్ళని హెచ్చరించారో, పురికొల్పారో, గద్దించారో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. ఎవరు? యూదులు. వీళ్ళు దక్షిణ ఇజ్రాయెల్ కంట్రీ వారు. మనం మొన్నటి 2 ధ్యానం చేసినప్పుడు వాళ్ళు నార్త్ ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు యూదులు అన్నమాట. ఈ యూదులందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు అని ప్రవచించారు కదా ప్రవక్తలు. నెరవేరిపోయినాయి ఆ ప్రవచనాలు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 70 సంవత్సరాలు అయిపోయింది. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఏమనంటే తన ప్రజలు బబులోనికి కొనుపోబడతారు, చెరలోనికి వెళ్ళిపోతారు. కానీ 70 సంవత్సరాల తరువాత మరలా తిరిగి వారందరూ ఇజ్రాయేలులో యెరూషలేములో సమకూర్చబడతారు అని ఇర్మియా ప్రవక్త, ఆయన పెద్ద ప్రవక్త ప్రవచించాడు. ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం చూద్దురు కానీ ఇర్మియా గ్రంథం తెరవండి ఒకసారి. మనం హగ్గయిలోనికి వెళ్ళడానికి ముందు పరిచయం చూస్తే బాగుంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ చూపించాలి మీకు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. చాలండి. 70 సంవత్సరాలు బబులోను రాజుకి. వీళ్ళందరూ ఎవరు? ఇర్మియా, యెషయా, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. వాళ్ళు ఎలాంటి ప్రవక్తలు అంటే రాబోయేటువంటి 100 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ప్రవచించినటువంటి ప్రవక్తలు. వాళ్ళు ప్రవచించేటప్పటికి ఇవేమీ జరగలేని కారణంగా నువ్వేం ప్రవచిస్తున్నావు, ఎందుకు ప్రవచిస్తున్నావు, ఎందుకు శాపం మాటలు మాట్లాడతావు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు, నీకు ఇంకేం పని లేదా, ఏమైనా మంచి మాట్లాడమంటే శాపాలు మాట్లాడతావని ఆయన మూతి మీద గుద్ది ఆయన గోతిలోనికి త్రోసేసి ఆయన చేతులకు బొండలు బిగించి ఈ రాజులందరూ కూడా హింస పెట్టారు ఇర్మియా లాంటి ప్రవక్తల్ని. అందుకే ఈయనకి విలాప ప్రవక్త అని పేరు. ఆయన ప్రవచిస్తూ, ఏడుస్తూ, అంగలారుస్తూ జరగబోయేటువంటి ఉపద్రవము, జరగబోయేటువంటి చెరలోనికి వెళ్ళేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలను చూస్తూ అతను అంగలారుస్తూ ఉండేవాడు. అయితే బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు ప్రజలు. వెళ్ళిపోయిన తరువాత అప్పుడు 70 సంవత్సరాల తర్వాత మరలా వారి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ చెరలో నుంచి వారిని విడిపిస్తారు అనే ప్రవచనం రాసి పెట్టి ఉంచేశాడు ఆయన. ఇది జ్ఞాపకం చేసుకుని దానియేలు గారు ప్రార్థన చేస్తారు. మనందరికీ తెలిసిన విషయమే కదా. దానియేలు గ్రంథంలో 21 దినాలు ప్రార్థన చేశాడు కదా ఆయన. దేని గురించి చేశాడు? ఈ ప్రజలందరూ ఈ బబులోను చెరలో నుంచి బయటకు వస్తారు అని గ్రంథస్థం చేశావు ప్రభువా, మా ప్రజలను, మమ్ములను ఈ బబులోను చెరలో నుంచి విడిపించని దానియేలు గారు ప్రార్థన చేయగా దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుని ఆ చెరలో నుంచి తన ప్రజలను విడిపించడం అనేది జరిగింది. అయితే తన ప్రజలను 70 సంవత్సరాల తర్వాత విడిపించేటప్పుడు ఎలా విడిపించాలి, ఎలా విడిపించబడతారో ఆయనకంటే ముందున్నటువంటి యెషయా అనే భక్తుడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు.
ఆయన దర్శనం చూస్తూ అంటాడు, నేను ఒక వ్యక్తిని లేపుతాను, ఆ వ్యక్తి నా ప్రజలను ఆ దేశములో నుంచి విడిపిస్తాడు అని మరికొన్ని సంవత్సరాల ముందు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఎలా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు బబులోను రాజుల యొక్క హయాం అయిపోయిన తర్వాత పర్షియన్స్ ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. పారసీకులు అని తెలుగులో అంటారు. పర్షియన్స్ అంటే పర్షియన్ రాజులు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు పర్షియన్ రాజులు ఏలుతూ ఉన్నారు ఆ దేశాన్ని. ఏలుతూ ఉన్నప్పుడు పర్షియా అంటే ఈ రోజుల్లో ఇరాన్, ఇప్పుడున్నటువంటి ఇరాన్. అంటే బైబిల్ ఎంత సత్య గ్రంథమో మనం తెలుసుకోవాలి. ఆ ప్లేసెస్ ఉన్నాయా, అక్కడ రాజులు ఏలారా, వాళ్ళ సమయాలేంటి, వాళ్ళు ఏ టైంలో ఏలారని ఇప్పటికీ కూడా వెళ్ళి అక్కడ చరిత్ర తెరిస్తే మనకు ముందు ఎలాగ రాజులు ముందు ఏలేవారు, విజయనగరం రాజులు వీళ్ళు వాళ్ళని చెప్తున్నారు కదా ఇండియా గురించి. అలాగే ఇరాన్ ఇరాక్ గురించి ఎవరు ఏలారు ముందు, వాళ్ళ రాజులు ఎవరు, వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరు, వాళ్ళ జాతిని ఉద్ధరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటని మీరు కనుక్కుంటే ఈ పేర్లే ఉంటాయి అక్కడ. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎంత సత్యవంతుడో. హల్లెలూయా! మన దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన కల్పిత కథ ఎంత మాత్రం కూడా కానే కాదు. అవునా? ఇరాన్లోనా ఆయన ఉన్నాడా? ఎవరు? ఇరాన్లో ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే నా ప్రజలను అక్కడి నుంచి పోనిస్తాడు, నా ప్రజలను విడిపిస్తాడు, నా ప్రజలను ఆ చెరలో నుంచి బయటికి రప్పిస్తాడు. ఆ రాజు పేరేంటో తెలుసా అని ఎవరు చెప్తున్నారు? యెషయా ప్రవచిస్తున్నాడండి. ఎప్పుడు? అసలు ఆ రాజు యొక్క తల్లిదండ్రులు తాతలు పుట్టకముందు. ఎంత గొప్పతనం అండి ఇది! మన దేవుడు జరగబోయేటువంటి విషయాలను బయలుపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా! ఆయన జరిగిపోయిన తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పడం కాదు. తాతలు ముత్తాతలు ఇంకా పుట్టక ముందే వాళ్ళు పుడతారు, వాళ్ళ తర్వాత ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత ఇంకోటి వస్తాడు, ఆయన తర్వాత ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? కోరేషు అని చెప్తున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇంకా పుట్టలేదు. వాళ్ళు ఒక వ్యక్తికి ఏం పేరు పెడతారో ఈయన దేవుని బిడ్డ చూసి చెప్తున్నాడు. వాళ్ళు పర్షియన్స్, వాళ్ళ దేవుని పేర్లు కాదు అవేమీ కూడా. ఎంత గొప్పతనం కదా! ఆ పేరు పెడతాడని ఎక్కడుందో చూస్తారా? యెషయా గ్రంథం తెరవండి, 44వ అధ్యాయం 28వ వచనం. చాలండి. ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు యెషయా భక్తుడు. ఏమంటున్నాడు? కోరేషుతో నేను ఇలా చెప్తాను, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నీవు నా పని చేస్తావు, నా చిత్తాన్ని నెరవేరుస్తావు, నీ ద్వారా నా ప్రజలను నేను విడిపిస్తాను అని నేను ఇలా చెప్తాను అని దేవుడు యెషయాతో ప్రవచనము ద్వారా, యెషయా ప్రజలతో ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది చాలా గొప్ప విషయం కదా! మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఇంకా అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుట్టకముందే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకడు పుడతాడు. అతని పేరు కోరేషు. అతను పర్షియాకి రాజు అవుతాడు. ఆ రాజు అయిన తర్వాత అతను చెరలో నా ప్రజలు ఉంటారు, వాళ్ళని నేను ఈ రాజు ద్వారా విడిపిస్తాను అనేటువంటి ప్రవచనము అక్కడ యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నాడో చూడాలంటే ఎజ్రా గ్రంథంలోకి రావాలి మీరు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై. చూడండి, ఇర్మియా ఒకటి ప్రవచించాడు, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను అని. ఆ ఇర్మియా ద్వారా పలుకబడిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈయనతో మాట్లాడుతున్నాడంట దేవుడు. అర్థం చేసుకోండి మీరు. ఇర్మియా ప్రవచించేశాడు ఎప్పుడో. ఆ ఇర్మియా ద్వారా ఇర్మియా మాట్లాడిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఎవరు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ? దేవుడు. హల్లెలూయా! ఇర్మియా ప్రవచించాడు కదా, ఆ ప్రవచన ప్రాఫెసీ నెరవేర్చడానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అని దేవుడు పారసీక రాజైన కోరేషుతో మాట్లాడుతున్నారంట. ఎంత అద్భుతమో చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతంతటా చాటింపు చేయించాడు. ఏమని? వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాడు. ఏమని? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును
కట్టవలెను, వారి దేవుడు వారికి తోడైయుండును గాక. హల్లెలూయా. ఎంత చక్కగా అన్యుడైనటువంటి ఒక రాజు, అతని పేరు కోరేషు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే యూదుల దేవుడైనటువంటి యెహోవా వారికి తోడైయుండును గాక. ఆయన మందిరాన్ని కట్టించమని నాతో ఆయన మాట్లాడాడు. కాబట్టి ఆయన జనులు ఎవరెవరైతే మా కంట్రీలో ఉండిపోయారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన మందిరాన్ని ఆ యొక్క యెరూషలేము పట్టణంలో కట్టించడానికి నేను ఆజ్ఞ ఇస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే అందరూ వెళ్ళిపోండి అంటలేదా రాజు. మీలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు, ఆయన మందిరాన్ని మీరు కట్టించుకోండి. అయితే ఊరికనే ఒట్టి చేతులతో నేను మిమ్మల్ని పంపను. యెరూషలేమును మా పితరులు ముందున్న రాజులు అవి తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆస్తి సంపద ఐశ్వర్యం ఏమైతే కొల్లగొట్టుకుని వచ్చారో అదంతా నేను మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చే దేవుడు కదా ఆయన. ఆ ఐశ్వర్యాన్ని, ఆ బంగారాన్ని, ఆ వెలగల వస్తువులను నేను మీకు ఇస్తాను. ఇంకా ఏమైనా కావాలైనా కూడా అడగండి, ఇస్తాను. అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయి మీరు మీ దేవుని యొక్క మందిరాన్ని కట్టించుకోండి అని వ్రాత మూలకమైనటువంటి ఒక ప్రకటన కోరేషు చేయించినప్పుడు వాళ్ళల్లో నుంచి ఫస్ట్ బయలుదేరినటువంటి బ్యాచ్లో ఉన్న వాళ్ళు అన్నమాట ఇప్పుడు ఈ హగ్గయి గ్రంథంలో మనకు కనిపిస్తారు. అయితే వాళ్ళల్లో ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. ఆ నాయకుడి పేరు జెరుబ్బాబేలు. ఏం పేరండి? జెరుబ్బాబేలు. ఆ జెరుబ్బాబేలేమోని గవర్నర్, యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు. మనకి సూర్యుడిని చంద్రుడిని ఆపిన యెహోషువ కాదు, ఈ యెహోషువ యాజకుడు. మామూలుగా చాలామంది ఎక్కువ మంది ఆ పేర్లు పెట్టుకునేవారు కదా. యెహోషువ పేరు చాలా హోషేయ అని చెప్పాను, హోషేయ అంటే యేషువ అని చెప్పాను. ఆ పేర్లు చాలా ఎక్కువ మంది పెట్టుకునేవారు యూదులు. అలాంటి ఒక యెహోషువ అనేటువంటి యాజకుడు ఈ యొక్క జెరుబ్బాబేలు అనేటువంటి గవర్నర్ యొక్క ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ అక్కడ నుంచి కొన్ని వేల మంది బయలుదేరి యెరూషలేంకి వచ్చారండి. హల్లెలూయా. యెరూషలేంకి వచ్చిన పర్పస్ ఏంటి? ఇప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారండి? దేవుని మందిర నిర్మాణము చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి కొన్ని వేల మంది యూదులు బయలుదేరి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. వచ్చి ఇలా రాగానే తవ్వేరు కదా. వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆ పట్టణంలో ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి కదా. వాళ్ళు వచ్చినప్పటికీ యెరూషలేం ఎలా ఉందంటే ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడి ఉన్నాయి, పట్టణాలన్నీ కూడా కాల్చివేయబడి ఉన్నాయి, దేవుని మందిరం అంతా నేలమట్టమైపోయి ఉంది. చాలా బాధాకరమైన సంఘటన వాళ్ళ కనులతో అది. ఎందుకంటే వీళ్ళని చెరలోనికి పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కదా పట్టణాన్ని నాశనం చేస్తారు. వారిలో 70 సంవత్సరాల నుంచి ఉన్న వృద్ధులు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ చెరలోనికి వెళ్ళాక పుట్టారు. అక్కడ 70 సంవత్సరాలు వేరే కంట్రీకి వెళ్ళిపోయామనుకోండి, 70 సంవత్సరాల్లో మనం బ్రతుకున్నామా ఉంటాము, అప్పటికే ఒక 50 సంవత్సరాలు అనుకోండి, అతనికి 100 సంవత్సరాలు వస్తే ఏం బ్రతుకుతారు? వాళ్ళు చనిపోతారు. వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళు అసలు యెరూషలేమునే చూడలేదు. అవునా కదా? అక్కడ పుట్టారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు వచ్చారు. 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు వాళ్ళు వచ్చారు. అసలు యెరూషలేం గురించి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు వచ్చారు. మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు, చిల్డ్రన్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఏం తెలుసో వాళ్ళకి దాన్ని ఫీల్ అవుతున్నారు అక్కడ. వాళ్ళు ఏం తెలుసో వాళ్ళకి అది ఫీల్ అవుతున్నారు అక్కడ. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత 1 year 1.5 year వరకు వాళ్ళు ఏం పని మొదలు పెట్టలేకపోయారు, దేవుని నిర్మాణ పని మొదలు పెట్టలేకపోయారు. వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి, దాన్ని శుభ్రం చేసుకోవడానికి, వాళ్ళు కోలుకోవడానికి, ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి వచ్చారు, వాళ్ళు కోలుకోవడానికి 1-2 సంవత్సరాలు పట్టేసిందంట. తరువాత ఇప్పుడు దేవుని మందిర నిర్మాణపు పని వాళ్ళు మొదలు పెట్టారు. హల్లెలూయా. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఎంత సంతోషం కదా. అక్కడ పోయిన వైభవం తిరిగి రావాలి, పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ తిరిగి రావాలి. అయితే మీరు యెజ్రా గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంతా యెజ్రా అంటే నేను చెప్పేది హగ్గయ్యే, కానీ యెజ్రాలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. 3వ అధ్యాయం తెరవండి ఒకసారి, 8 నుంచి చదవండి. చూడండి, 2 సంవత్సరాలు అయిపోయిందని చెప్పాను కదా నేను. అక్కడికి వచ్చిన తర్వాత 2 years పట్టేసింది వాళ్ళు అక్కడ కొంచెం సెటిల్ అవ్వడానికి. రెండవ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి చదవండి.
ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలా క్రిందకు వచ్చేయండి. 10వ వచనం చూసినప్పుడు, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇజ్రాయేలీల రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళముతోనూ నిలవబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. ఈ మాటలు నేను ఎందుకు చదువుతున్నాను, ఓరల్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు మీకు, కానీ ఇది చదివినప్పుడు మరి ఎక్కువగా మన హృదయాల్ని తాకుతుంది. అది దేవుని వాక్యం. వాళ్ళందరూ కూడా అక్కడ నిర్ణయం తీసుకొని జెరుబ్బాబేలు అనేటువంటి గవర్నర్ యొక్క నాయకత్వంలో మంచి వస్త్రాలంకరణలు, యాజకులు ఎలాంటి డ్రెస్సింగ్ తోటి ఉండాలో అలాంటి డ్రెస్సింగ్ వేసుకొని సిస్టమేటిక్గా మ్యూజిషియన్స్, అక్కడ పాటలు పాడే గాయకులు, వీళ్ళందరూ సిస్టమేటిక్గా డ్రెస్సింగ్ చేసుకుని, అందుకే అంత సమయం పట్టేసింది వాళ్ళకి. అవన్నీ సిద్ధపరచుకొని అవన్నీ రెడీ చేసుకొని, దేవునికి ఆషామాషి కాదు అక్కడ దేవుని మందిర నిర్మాణపు రాయి పెట్టడం, ఇవన్నీ చేసుకుని అక్కడ పునాది వేయడానికి సిద్ధపడినప్పుడు ప్రజలందరూ యెహోవాకి స్తోత్రాలు చేసినప్పుడు అక్కడ ఉన్న వృద్ధులందరూ ఏడ్చారంట. చూడండి అక్కడ 12వ వచనం, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఎందుకని ఏడుస్తున్నారు వాళ్ళు? ముందున్న మందిరం చాలా పెద్దది కదండి, ఎంత పెద్దది! సొలొమోను కట్టించిన మందిరం అది. సొలొమోను కట్టించిన మందిరం బంగారు మందిరం అది. అన్ని సంవత్సరాలు సొలొమోను మహారాజు కట్టించిన ఆ మందిరాన్ని చూసిన, ఆ వైభోగాన్ని చూసిన వృద్ధులు ఇప్పుడు మరలా మూలరాయి వేస్తుంటే అంత కట్టగలరా వీళ్ళు? అంత మేము చేయగలమా? మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం, ఎప్పుడుకి అయ్యేనో, అయినా అంతటి వైభవం వస్తుంది ఏంటి? ఆ వైభవమే వేరు అని చాలా ఏడ్చారంట వృద్ధులు. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్కి అవేం తెలియవు కదా, అందుకని కేకలేస్తూ వాళ్ళు నవ్వుకుంటున్నారంట. అది కూడా రాశారు చూడండి. అయితే మరి అనేకులు సంతోషం చేత అరుస్తున్నారు, కేకలు. అంటే ఏంటి? అక్కడ సంతోషకరమైన ఒక ఈవెంట్ జరుగుతుంది, మనం మన దేవుని మందిరం కట్టిస్తున్నామని కుర్రోళ్ళందరూ ఎలా కేకలేస్తారు, అలా వాళ్ళందరూ కేకలు వేస్తున్నారంట. ఒకసారి వీళ్ళందరూ ఏడుస్తున్నారంట. రెండు ఒకేసారి జరిగాయంట. ఎవరు ఏడుస్తున్నారో ఎవరు నవ్వుతున్నారో కూడా అక్కడ తెలియలేదు. వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ మందిరాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. మందిరాన్ని స్టార్ట్ చేసి కట్టడం మొదలు పెట్టగానే ఇప్పటి వరకు బాగానే ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ. యూదులకు విరోధులుగా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సమరయులు, మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి పీపుల్ అందరూ, వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందని ఒకసారి ఉలిక్కిపడి చూశారు. దేని వైపు? యెరూషలేం వైపు. వీళ్ళంతా సిద్ధం చేసేసుకున్నారు, అన్నీ అంతా సిద్ధపడిపోయారు. మందిర పునాది రాయి వేసేశారు, ఈ కట్టడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ జలసి వచ్చేసింది, కుళ్ళొచ్చేసింది. వీళ్ళందరికీ ఏంటి, మరలా యూదులు మళ్ళీ సమకూర్చబడిపోతున్నారా? వాళ్ళ దేవుడు మందిరం కట్టేశాడంటే వాళ్ళ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసేస్తాడు, అసలు ఏంటి ఇలా మొదలు పెట్టారని వాళ్ళందరికీ చాలా 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 బాధ వచ్చేసి ఏం చేశారంటే, ఏం చెయ్యాలా ఈ మందిర నిర్మాణాన్ని ఆపడానికి? ఏం చెయ్యాలా? దేవుడి పని ఎప్పుడు మొదలవుతుందో శాతానుగాడు కూడా అప్పుడే కదులుతూ ఉంటాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. వాడికి కుళ్ళొచ్చేస్తుంది, ముందు దేవుని మందిరం ఇక్కడ కడతారు అనగానే వాడు పని చేయడం మొదలు పెట్టేశాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ రేపేస్తున్నాడు, వాళ్ళందరినీ తడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఇంక ఉండలేక వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్స్ని అప్రోచ్ అవుతున్నారు. ఒక గవర్నర్ లేడు అక్కడ, చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఏం చేద్దాం, ఏంటి ఇలా వీళ్ళ మందిరం కట్టేస్తున్నారు అనగానే ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నాడు వీళ్ళ మీద. అప్పటికే 2 years అయిపోయింది కదా, అలా సంవత్సరాలు గడుస్తున్నాయి కదా. ఈ లోపు అక్కడ కోరేషి మారిపోయాడు. అక్కడ ఎవరైతే వీళ్ళని పంపించాడో ఆ రాజు తరువాత అర్థహశస్త అనేటువంటి రాజు ఏలుబడిలోనికి వచ్చాడు. ఆ రాజుకి ఈ రాజు ఏం చేశాడో అంత వివరణ తెలియదు. ఆ రాజుకి యూదులైనటువంటి ప్రజలు ఎటువంటి వారో అంత వివరాలు ఆయనకి తెలియదంట. ఆ రాజుకి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఒకసారి మీరు యూదుల యొక్క చరిత్రను చూడండి, ఎక్కడైనా సరే వాళ్ళు గొడవలే. ఎందుకంటే ఎప్పుడూ యుద్ధాలే, ఎప్పుడూ చెరలోనికి పోవడమే, ఎప్పుడూ వాళ్ళని విడిపించడమే. అటువంటి వారు ఇప్పుడు మరలా చేరిపోయి యెరూషలేం దేవాలయం కట్టారు అని అంటే మరలా సొంత జనాంగం అంటే గొప్ప జనం అయిపోద్ది. అది అయిపోయిందంటే నీ మీదకే వస్తారు చూసుకో అని లెటర్స్ రాశారు. అది నువ్వు ఆపితేనే నీకు క్షేమం, లేకపోతే వాళ్ళు మరలా తన సొంత వైభవాన్ని సంపాదించేసుకుంటారు అని చెప్పంగానే ఆయన కొంచెం వెనకెళ్ళి ఎదరికెళ్ళి ఆ హిస్టరీ అంతా చూసి, అవును నిజమే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు యుద్ధాలే, అవునవును ఈ జనులు అలాగే ఉన్నారు, మళ్ళీ నాకు ప్రమాదమా, ఆపియండి ఆ కట్టడాన్ని అన్నాడు ఈయన. ఏం తెలియదు ఆయనకి, కానీ ఆపియండి అన్నాడు ఆయన. ఎందుకు? ఇక్కడ నుంచి ఒక లెటర్ తర్వాత ఒక లెటర్, ఒక లెటర్ తర్వాత ఒక లెటర్, ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ వెళుతూ ఉంది.
అక్కడ దేవుని మందిర నిర్మాణ పని ఆగిపోయింది. వీళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేశారు, మళ్ళీ ఆర్డర్స్ వస్తాయేమో అని. కొన్ని రోజులు ఎదురు చూశారు. ఆ తరువాత మళ్ళీ కట్ట మొదలు పెట్టారు, మరలా ఆటంకాలు వచ్చాయి. మరలా కట్ట మొదలు పెట్టారు, మరలా ఆటంకాలు వచ్చాయి. దాన్ని విడిచిపెట్టి వాళ్ళ సొంత పనులు చేసుకోవడం మొదలు పెట్టేశారు. వీళ్ళు వెండి బంగారాలు డబ్బులు అన్నీ పట్టుకుని వచ్చారు. ఇప్పుడు మందిర నిర్మాణపు పని ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత గృహాలు నిర్మించుకోవడానికి అక్కడున్న గవర్నర్లు, అక్కడున్న పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళని నెమ్మదిగా డీవియేట్ చేస్తారనమాట, డైవర్ట్ చేసేసారు. ఎలాగా? ఎందుకయ్యా అలా ఖాళీగా ఉంటారు? ఇల్లు నిర్మించుకోండి, కట్టడాలు కట్టుకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి, ముందు మనం సెటిల్ అయితే కదా ఏమన్నా చేసేదని అలా వీళ్ళని డీవియేట్ చేసేసరికి దేవుని మందిరం అలా విడిచిపెట్టేసి గొప్పగా డిజైన్డ్ హౌసెస్ కట్టేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరి మటుకు వాళ్ళే ఇంటీరియర్ డెకరేషన్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఇల్లులు సరంబి వేసిన గృహాలు, అంటే సెంట్రల్ ఏసీతో కట్టేసుకుంటున్నారు. వాళ్ళ ఇల్లులు కట్టుకోవడంలో అందరూ బిజీ అయిపోయారు. వాళ్ళ పనులు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంక ఇలా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయారో మీకు తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. 17 సంవత్సరాలు వదిలేశారు దేవుని మందిరాన్ని. 17 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన హీరో ఎంటర్ అయ్యారు. ఎవరైనా? అవును, ఈరోజు మెసేజ్లో హీరో ఆయన ఇదే చెప్పాను. 520 BC ఆగస్ట్ 29th ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి వాళ్ళందరినీ సమకూర్చి ఇప్పుడు హగ్గయి గ్రంథం దగ్గరికి వచ్చేయండి. ఎస్, చాలండి. ఇక్కడ వచ్చి ఆయన ఏమంటున్నారంటే ఇంకా సమయం రాలేదండి, టైం వస్తే అన్నీ అయిపోతాయి, అది దేవుడి పని కదా. టైం వస్తే అదే కట్టబడిపోతుంది, అది దేవుడి పని కదా. టైం వస్తే అన్నీ జరిగిపోతాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఈ హగ్గయి వచ్చి ఏమంటున్నాడంటే ఇంకా సమయం రాలేదని మీరు మాట్లాడుకుంటున్నారే, మీరు మాత్రం ఇల్లులు కట్టేసుకుంటున్నారు, సరంబి వేసిన గృహాలు నిర్మించేసుకుంటున్నారు, ఇంకా సమయం రాలేదని దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. ఇదిగో వినండి అని చెప్పి కిందని చెప్తున్నారు. మీ ప్రవర్తనను గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నాను, దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగక ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఎందుకు మీకు ఇలా జరుగుతుందో తెలుసా? దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదా మీకు? సరే, అయితే మీకు మీ ఇల్లులు కట్టుకోవడానికి సమయం వచ్చేసిందా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వారి సొంత ఇల్లే కానీ ఆగిపోయింది అనుకోండి కట్టడం, మనం సొంత ఇల్లు కట్టుకుంటున్నాం, సొంత ఇల్లు కట్టడం ఆగిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది? సరేలే తర్వాత చూద్దామని ఆపేస్తామా? చేయని ప్రయత్నం అంటూ ఉండదు మనకి, అవునా కదా? ఆ ఆఫీస్కి వెళతాం, ఈ ఆఫీస్కి వెళతాం, అక్కడికి వెళతాం, ఇక్కడికి వెళతాం, ఆయన్ని కలుస్తాం, ఎంఆర్ఓని కలుస్తాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం, ఇంకో ఎంఆర్ఓ ఆఫీస్కి అవునా కదా? నిజమేనా నేను చెప్పేది? సొంత ఇల్లు ఆగిపోయింది అనుకోండి, ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తాం, రకరకాల ప్రయత్నాలు, రకరకాల పిటిషన్స్ పెడతాం కదా. మరి దేవుని మందిర నిర్మాణం ఆగిపోయినప్పుడు వీళ్ళు వెళ్ళి మాకు కోరేషే ఆజ్ఞ ఇచ్చాడండి, ఇదిగోండి ఆర్డర్ అని చూపించాలా లేదా? చూపించాలా? అది ఏదైతే ప్రింట్ ఉందో, ఏదైతే వాళ్ళకి ఆర్డర్ చేతికి ఇచ్చారో అది చూపించాలి కదండి. ఆ ఏ ప్రయత్నాలు వీళ్ళు చేయలేదు. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. సమయం వచ్చినప్పుడు చూద్దాం, రాజుతో మనమేం పెట్టుకుంటాం అని ఆటోమేటిక్గా వాళ్ళు అలా చేసేసరే. మీ ఇల్లులకైతే అలా చేసేసుకుంటున్నారు, నా మందిరం అలా ఆగిపోయి ఉందే, కాబట్టి జాగ్రత్త. మీకు ఏం జరుగుతుందో మీరు చూసుకుంటున్నారు. అసలు ఇల్లులైతే కట్టేసుకుంటున్నారు కానీ అసలు మీరు ఎంత సంపాదించి పంటలు వేస్తున్నారు కదా, పంట రేపు పొద్దున్న చేతికి ఇలా వస్తుంది అనుకునేటప్పటికీ దాన్ని నేనే చెదరగొడుతున్నాను. ఆయన చెప్తున్నారు అది. మీ పంట మీ చేతికి రావట్లేదు, చూసుకుంటున్నారా మీరు? పనివాడు సంపాదించి జీతాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత అది చిల్లు సంచిలో వేసినట్లు కారిపోతుంది, చూసుకున్నారా మీరు?
వాడు ఎంత తిన్నా కూడా వాడు ఆకలికి తీరుతుందా? ఇంక తినాలి అనుకుంటున్నాడు కానీ ఆకలి తీరట్లేదు. ఎందుకో తెలుసా మీకు? ఎంత కప్పుకున్నా మీకు చలి ఆగట్లేదు. ఎందుకో తెలుసా మీకు? ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు బాగుపడట్లేదు. ఎందుకో తెలుసా? నా మందిరము పాడై ఉండగా మీరు మాత్రం మీ సొంత విషయాలను గురించి ఆలోచించుకోవడం వల్లనే ఈరోజు మీ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. ఎందుకో అలా అవుతుంది అనుకున్నారు తప్ప ఇప్పటి వరకు వీటిని గూర్చినటువంటి సంగతులు వారికి తెలియలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈయన చెప్తున్నాడు. కాబట్టి వినండి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఈ మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షరసము విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయాలలోను మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. మన జీవితంలోనికి ఒకటి వచ్చింది అని అంటే దానికి ఎందుకు వచ్చింది, ఎందుచేత ఈ శాపం వచ్చింది, ఎందుచేత ఈ కరువు వచ్చింది, ఎందుచేత ఈ కార్యాలు జరగట్లేదు, ఎందుచేత మా ఇంట్లో మరలా శోధన వచ్చిందే, అనారోగ్యం మరలా వస్తుంది, పోయిందే డబ్బు మరలా పోతుంది, అప్పయిందే మరలా తిరిగి నేను అప్పవుతున్నాను, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం. దానికి జవాబు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నా పనులు చేయకుండా మీరు మీ పనులు చేసుకోవడం చేతనే ఈ విధంగా మీ జీవితంలోనికి ఇలాంటి శాపాలు ఎంటర్ అవుతున్నాయి అనేటువంటి మాట ఇక్కడ హగ్గయి ద్వారా దేవుడు వారితో మాట్లాడి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే హగ్గయి సమయం ఇంకా రాలేదని మీరు చెప్పుకుంటున్నారు కదా, అందుకే మీకు కొదువు ఉంది, అందుకే మీరు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నారు, అందుకే మీ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కొదువులతో ఉన్నారు, అందుకే వాళ్ళు ఇలా ఉన్నారు, అందుకే ఆ పంట చేతికి రావట్లేదు, అందుకే అని చెప్పినప్పుడు వాళ్ళందరూ 2 వారాలు ఆలోచించుకున్నారండి. కరెక్ట్గా ఆయన చెప్పిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత మరలా మందిర నిర్మాణపు పని చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. హల్లెలూయా. మరలా మందిర నిర్మాణం పని చేసేయాలి మనం, ఎట్ ఎనీ కాస్ట్ మేము స్టార్ట్ చేసేయాలని చెప్పి వెంటనే వాళ్ళు లోబడిపోయారంట. లోబడిపోయినప్పుడు దేవుడికి వాళ్ళు లోబడిన విధానం చాలా నచ్చేసిందంట దేవునికి. వెంటనే వీళ్ళు రిపెంట్ అయ్యారంట, వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారంట. ఈ పదాలు ఇలా చెప్తేనే బాగుంటుంది. రిపెంట్ అయ్యారంటే పశ్చాత్తాపడ్డారంట. తరువాత వాళ్ళు తమని తాము రెక్టిఫై చేసుకున్నారంటే బాగు చేసుకున్నారంట, తమను తాము కరెక్ట్ చేసుకున్నారంట, తమను తాము సరి చేసుకున్నారంట. అవును ప్రభువా, ఖచ్చితంగా మేము తప్పు చేసిన వారమే, మేము ఖచ్చితంగా మా దేవుని మందిరాన్ని మరలా నిర్మించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము, మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో మరలా కట్టడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, జకర్యా అని ఒక గ్రంథం ఉంటుంది. ఇక్కడ మనకి హగ్గయి చదువుతున్నాం కాబట్టి హగ్గయే మెన్షన్ చేయబడుతున్నాడు, కానీ యాక్చువల్గా అక్కడికి వచ్చింది 2 ప్రవక్తలు. వాళ్ళు ఎవరంటే హగ్గయి, జకర్యా. హగ్గయి ఏమోని ఒక 40-50 ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆయనకి. జకర్యా ఏమో అంటే నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను, మిడిల్ ఏజ్ అతను. జకర్యా చాలా యంగ్ ప్రాఫిట్ అన్నమాట. జకర్యా ఉంటుంది కదా, గ్రంథం ఉంది కదా, జకర్యా గ్రంథం, మైనర్ ప్రాఫిట్ ఆయన కూడా. ఆ జకర్యాను ఈ యొక్క హగ్గయి ఇద్దరు వచ్చి ప్రవచించారు. అక్కడ ప్రవచించినప్పుడు అక్కడ కార్యం జరిగింది. ఇప్పుడు మనకందరికీ తెలిసిన బాగా నచ్చినటువంటి పదం అస్తమానం నేను చెప్తూ ఉంటాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? జెరుబ్బాబెలు కట్టాలి. ఇప్పుడు జెరుబ్బాబెలు కట్టాలి. ఇప్పుడు వీళ్ళందరూ అడ్డుగా ఉన్నారు, చాలా శత్రుత్వం, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులుగా ఉన్నారు, కట్టనివ్వట్లేదు, చాలా ఆటంకాలు పెట్టేస్తున్నారు. అయితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? జెరుబ్బాబెలుతో. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అస్సలు ఎదురు ఎవ్వడు కూడా నిలబడలేడు. ఓ మహా గొప్ప పర్వతమా, నువ్వెంత మాత్రపు దానవు. జెరుబ్బాబెలుకి ఎదురుగా ఉన్నటువంటి పర్వతముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చదును భూమిగా మారిపోవదువుగాక. ఎంత గొప్ప పర్వతమైనా, ఎంత గొప్ప ఎత్తైనా అది చదును భూమిగా మారిపోనుగాక.
అది కాబట్టి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునుగాక. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా ఇది జరుగునుగాక. ఆ దినాన దేవుడు మాట్లాడిన అదే మాట ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ వీళ్ళు మొదలు పెట్టగానే చాలా మంచి మాటలు చెప్తున్నారండి. అక్కడ 2వ అధ్యాయము 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని మీకు తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ చాలామంది ప్రజలు అనుకుంటున్నారంట, అప్పుడున్నటువంటి మహిమ ఇప్పుడెక్కడుంది, ఆ మహిమ ఇప్పుడు ఎలా వస్తుంది అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మునుపటి మందిర మహిమ కంటే హల్లెలూయా కడవరి మందిర మహిమ మించును. హల్లెలూయా. ఆయన మునుపు మందిరం ఎలా ఉందో నాకు తెలియదు, అది వెండి బంగారం అయి ఉండొచ్చు, వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు, రాజులు కాబట్టి అలా కట్టించి ఉండొచ్చు, అదంతా నాకు అనవసరం. ఇప్పుడు నాకు కావాల్సింది మందిరంలో దేవుని మహిమ, దేవుని వాగ్దానం ఆ విధంగా ఉంది. ఈ ప్రాఫెసీ దేని గురించి ఇక్కడ చెప్పారు అని అంటే, అది జరిగి అది కట్టారు, 5 సంవత్సరాల్లో కట్టారండి వాళ్ళు ఆ మందిరాన్ని. తర్వాత మొత్తం మందిర నిర్మాణం అంతా 5 years టైంలో వీళ్ళు కంప్లీట్ చేశారు. అయితే ఆ తరువాత 500 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అదే మందిరంలో నిలబడి ఇలా వాక్యం చదివారు. హల్లెలూయా చెప్పండి. ఆ మందిరమే అది. అందుకనే ఆ ప్రాఫెసీ అనమాట. మునుపు మందిరం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పటి మందిరం మహిమ మించిపోతుంది. ఎందుకంటే ఆయన హల్లెలూయా ఆయన నిలవబడతాడండి అక్కడ, ఆయన మాట్లాడతాడండి అక్కడ, ఆయన నిలవబడి ప్రవచిస్తాడండి అక్కడ. ఆ మహిమ గొప్పది. హల్లెలూయా. మెస్సయ్య వస్తాడు, ఆ మందిరంలో నిలబడతాడు. ఆ తరువాత గొప్ప కార్యాలు అక్కడ జరుగుతాయి. ఏం జరుగుతాయి? గొప్ప బ్లెస్సింగ్ అండి అక్కడ. తరువాత చూడండి 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుడు ఏం చేస్తాడంట మనల్ని, ఆ బ్లెస్సింగ్ కూడా దీంట్లోనే ఉంది. చూడండి 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. ఇప్పుడు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి, కడుతున్నారు కాబట్టి, నా మాట వింటున్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సరే మీరేం భయపడకండి, ఇప్పుడు ఈ డబ్బుల గురించి మీరు ఎక్కడికి వెళ్ళి వీళ్ళని వాళ్ళని అడగొద్దు. మనుషుల దగ్గర అడిగితే లోకువైపోతారు. అవునా కదా? నిజమేనా? నిజమే. అది ఇష్ట వస్తువులన్నీ దేవుడు ఇవ్వాలి, అవి రావాలి, స్వేచ్ఛార్పణలు అంతే తప్ప ఎంత మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన ఏం చెప్తున్నారంటే, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడో చూడండి. తర్వాత ఇంకిటివైపు వచ్చేసేయండి 20వ వచనం దగ్గరికి. ఇప్పటి వరకు అవన్నీ ఫలభరితంగా లేదు కదా మనకి. ఇప్పటి వరకు డల్గా నిర్జీవంగా ఏదో జరుగుతుందంటే, అంటే మంచిగా జరుగుతుంది కానీ అదే ఎస్టాబ్లిష్మెంట్ లేదు కదా, ఎక్కడ ఉన్నాయి కదా. అయితే ఈ హల్లెలూయా, అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది మనందరికీను, ప్రజలందరితో మాట్లాడుతున్న మాట అండి ఇది. అన్యజనులకు అది ప్రార్థనా మందిరం అనబడును, ఇష్ట వస్తువులన్నీ అక్కడికి తేబడును. ఆయన చెప్తున్నాడు, వెండి నాది, బంగారు నాది, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదను. లాస్ట్ వచనానికి వచ్చేయండి. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును. హల్లెలూయా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈరోజు ప్రభు మనకిచ్చింది ఏంటంటే ఈ మూల వాక్యం, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించును. హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళుతున్న వాక్యం ఏంటంటే, ఇది మొదలుకొని మా దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు హగ్గయి ద్వారా దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడారు. ఒకటి, మన సొంత పనుల కంటే దేవుని యొక్క పని చాలా గొప్పదిగా ఎంచాలి. ఇంకా నాకు సమయం రాలేదు, ఇంకా నాకు మారు మనసు తీసుకోవడానికి సమయం రాలేదు, ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి సమయం రాలేదు,
ఇంకా నేను ఈ బలహీనతలు విడిచిపెట్టుకోవడానికి సమయం రాలేదు, వయసు రాలేదు, ఇలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే మన మందిరం పాడై ఉండగా, అంటే మనమే ఈ నూతన నిబంధన భక్తులలో మందిరం అంటే మనమే కదా, మనమే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటుందని మీరు ఎరుగరా? మీ మందిరము పాడై ఉండగా దేనికోసం మీరు అటు ఇటు తిరుగుతున్నారు? ముందుగా మీలో ఉన్నటువంటి కరెక్ట్ చేసుకోండి, ఈ మందిరాన్ని బాగు చేసుకోండి. అప్పుడు ఆయన వచ్చి ఆ మందిరాన్ని మహిమతో నింపుతాడు. హల్లెలూయా. ఇది మొదలుకుని ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప కృప దేవుడు మనకి మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.